హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య నేను లావెండర్ విత్తనాలు, ఇంకా రోజ్మేరీ విత్తనాలు, ఇంకా ఆస్టర్ ఫ్లవర్ సీడ్స్, దాలియాస్ ఫ్లవర్ సీడ్స్ అన్నీ తెప్పించానండి. తెప్పించి అవి కొన్ని నాటి చూశాను ఎలా ఉంటాయి వాటి రిజల్ట్ అని. నేను కరెక్ట్గా లెక్క పెట్టి నాటాను. మళ్ళీ అవి మొలకెత్తిన తర్వాత కూడా వీడియో చేశాను. 5 విత్తనాలు దాలియా విత్తనాలు వేసానండి. ఆ 5 గ్లాసులలో ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క గ్లాసులో వేసాను. కోకోపిట్ వేసి, తడిపిన కోకోపిట్ వేసి ఇలా వేసాను. జస్ట్ నీళ్ళు అనేది చిన్న కొంచెం మాత్రం చిలకరించాను అంతే. ఇలా పెట్టానండి. నేను కరెక్ట్గా సెప్టెంబర్ 3వ తారీఖు వేసానండి ఇవి. ఇలా వేసి వీడియో చేసుకున్నాను నేను. అంటే ఎన్ని రోజులకి మొలకెత్తాయి, ఎలా మొలకెత్తాయి, ఎన్ని విత్తనాలు మొలకెత్తాయి అని ఇలా వీడియో చేస్తానన్నమాట. అంటే ఎవరికైనా మంచి విత్తనాలు దొరికిన చోట నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం ఇలా చేస్తానన్నమాట. దాలియా విత్తనాలు ఇప్పుడు మనము ఈజీగా ఇలా పెంచుకోవచ్చండి. వీళ్ళ దగ్గర బాగున్నాయి, మొలకెత్తటం కూడా చాలా బాగున్నాయండి. ఇంకా రోజ్మేరీ మొక్కలు కావాలి పెంచుకోవాలనుకుంటే ఈ విత్తనాలు కూడా దొరుకుతున్నాయి. ఒక 10 విత్తనాలు ఉన్నాయండి రోజ్మేరీ విత్తనాలు ఇందులో. ఈ ప్యాకెట్ నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఒకసారి అలా విత్తనాలతో కూడా రోజ్మేరీ ప్లాంట్ గ్రో చేయొచ్చు అని నాకు అనిపిస్తే మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఒక 10 విత్తనాలు మాత్రమే ఉన్నాయి ఈ ప్యాకెట్లో. ఇంకా 50 రూపీస్ ఏమో తీసుకున్నారండి. నేను ఈ ప్యాకెట్ ఈ విత్తనాలని నేను ఇలా కోకోపిట్లోనే గ్లాస్లో వేస్తున్నాను. ఎన్ని రోజుల తర్వాత మొలకెత్తాయో మళ్ళీ నేను వీడియో చేసి మళ్ళీ మీకు డేట్ అనేది చెప్తానండి. కరెక్ట్గా వీటిని షేడ్ ఏరియాలో పెట్టాను నేను. గాలి వెలుతురు తగులుతుంది. ఇలా షెడ్ కింద పెట్టాను, వర్షంలో పెట్టానండి. ఎప్పుడు కూడా ఇలాంటి గ్లాసుల్లో వేసి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఎండలో కానీ బాగా ఎండలో పెట్టద్దు, బాగా వర్షంలో కూడా అస్సలు పెట్టద్దు. విత్తనాలు వేసిన గ్లాసులు అనేది మనం నీడలో పెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా. ఇలా ఉంటాయంటండి లావెండర్ పువ్వులు, చాలా స్మెల్ ఉంటాయంట, అందంగా ఉంటాయట. సరే అని చెప్పి ఒకసారి తెప్పిద్దామని ఒక ప్యాకెట్ తెప్పించాను. ఇందులో చాలానే విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలని నేను ఒక 2 విత్తనాలు మాత్రమే వేస్తున్నాను. కరెక్ట్గా 2 విత్తనాలు తీసుకున్నాను, వేస్తున్నాను. అంటే నాకు ఈ మొక్కలు అవసరం లేదండి, అందుకే నేను ఎక్కువ వేయటం లేదు. అవి మొలకెత్తుతాయా లేదా అని చూడటం కోసమే. ఇలా తడిపిన కోకోపిట్ మీద ఈ 2 విత్తనాలు చాలా చిన్నగా ఉన్నాయి కదా, జస్ట్ కోకోపిట్ ఇలా వేసాను కొంచెం. అలా మనం ప్రెస్ చేయొద్దు గట్టిగా, ఇంకా ఎక్కువ వేయద్దు. వాళ్ళ దగ్గర ఆస్టర్ ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నానండి. విత్తనాలు కూడా ఆస్టర్ ఫ్లవర్స్ ఆల్ కలర్ మిక్స్ అన్నమాట. ఇది ఒక 50 రూపీస్ అయినట్టుంది ప్యాకెట్. చూడాలి ఎంత అన్ని కలర్స్ ఉంటాయి ఇందులో. వేస్ట్ చూస్తాను. కానీ ఇవి సహజంగా అందరికీ మొలవట్లేదు అని చెప్తున్నారు కదా. నేను 2 విత్తనాలు వేస్తున్నాను. ఇవి మొలకెత్తాయండి. వీళ్ళ దగ్గర విత్తనాలు నేను తెప్పించిన విత్తనాలు 50 రూపీస్ ప్యాకెట్ ఇచ్చారు. ఆస్టర్ పూల విత్తనాలు కొన్ని విత్తనాలు అనేది ఒక 6 విత్తనాలు వేసుకుంటున్నాను. మళ్ళీ కరెక్ట్గా నాకు ఆ మొలకలు కూడా మొలిసాయండి. వేస్తున్నాను. ఒకటి కూడా ఎక్కువ అన్ని విత్తనాలు మొలిసాయి నాకు. ఆస్టర్ ఫ్లవర్ సీడ్స్ కూడా మొలిసాయి, రోజ్మేరీ ఫ్లవర్ సీడ్స్, దానిపైన కొంచెం రోజ్మేరీ మొక్కలు కూడా మొలిసాయి. ఇలాగే వేసాను కోకోపిట్ తడివేది. నేను ఎలా నాటుకున్నానని చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని నేను ఇలా వీడియో చేశాను. ఎన్ని రోజులకి మొలకెత్తాయి అంటే కరెక్ట్గా సెప్టెంబర్ 12కి అలా వచ్చాయి. మళ్ళీ ఇది 15కి ఇంత పెద్దగా అయ్యాయి. 1 2 దాలియా మొక్కలు, ఇవి 3 ఆకులు చూసారా, 4 5 మొక్కలు వచ్చాయండి మొత్తము. ఈ ఆకులు చూసారా దాలియా మొక్కలు.
5 మొక్కలు ఇది చూసారా. ఇందులోనే రోజ్మేరీ కూడా మొలిసాయి చూసారా, పక్కన రోజ్మేరీ మొక్కలవి. ఇంకా ఆస్టర్ ఫ్లవర్ సీడ్స్ కూడా మొలిసాయి చూసారా, ఇవి చిన్నగా ఉన్నాయి చూడండి అవి. ఇవన్నీ మొక్కలు వచ్చాయండి నాకైతే. అందుకనే నేను ఈ ఫ్లవర్ సీడ్స్ బాగున్నాయి అని చెప్తే మీకు కావాలి అంటే తెప్పిస్తానండి. మీరు 50 రూపీస్తోని ఒక ప్యాకెట్ తెప్పించుకొని వేసుకుంటే అన్ని ఫ్లవర్ సీడ్స్ మీ ఇంట్లో చక్కగా పువ్వులు వస్తాయి. మీరు ఎక్కడ ఆన్లైన్లో తెప్పించుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇవి చాలామంది వేసుకోవచ్చండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.